అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని మనమందరూ భారతదేశ వ్యాప్తంగా ఇది 3 రోజులుగా జరుగుతుంది. 13, 14, 15 3 రోజులుగా భారతదేశం అంతా ప్రతి ఇంటి దగ్గర కూడా మన జాతీయ జెండా ఎగిరేయాలి. భారతీయులంతా ఒకటే అన్న సందేశాన్ని మనం ప్రపంచానికి తెలియజేయాలనే గొప్ప సంకల్పంతోనే మన నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రాం పెట్టారు. ఎందుకంటే ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు త్యాగం చేసిందనే ఈ రోజు మనకు స్వాతంత్రం జరిగింది. వాళ్ళందరినీ గుర్తుకు చేసుకుంటూ మనం మన దేశ కీర్తిని పెంచే విధంగా మన అందరం బాధ్యతగా వ్యవహరించవలసింది కూడా కోరుకుంటూ, అదే విధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే దిశాలు నిర్దేశించారు. భారతీయులందరం ఒకటై అగ్రగామిగా నిలవాలంటే మనందరం కలిసి అన్ని సక్రమంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. గత 5 సంవత్సరాల్లో మన రాష్ట్రం పరిస్థితి ఏంటో మనకు తెలుసు. కాబట్టి మనం కూడా అందరం ఏకమై మళ్ళీ మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకోవాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకు, మరి మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు, మరియు పిల్లలకి, మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కరెస్పాండెంట్ కి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.